ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి పాలకులపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలోనూ మండిపడ్డారు. ఇక శనివారం సీనియర్ టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య మాట్లాడుతూ కాలుష్యం కోరల్లో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని, పైపుల ద్వారా బూడిద చెరువులోకి వెళ్లాల్సినటువంటి బూడిదను సంపాదన కోసం పైప్ లైన్లో లీకులు చేసి వాటర్ హెడ్ వర్కర్లో కలుపుతున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని అన్నారు. కలుషిత తాగునీటి వలన ప్రజలు ప్రాణాంతకరమైన వ్యాధులు బారిన పడుతున్నారని అధికార పార్టీ నేతలు వీటీఎస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను సత్వరమే పరిష్కరించి ప్రజలను ప్రాణాంతకరమైన వ్యాధులు బారిన పడకుండా చూడాల్సిన అవసరం మున్సిపాలిటీ కమిషనర్కి ఉందని హెచ్చరించారు. ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయో దాంట్లో వీటీపీఎస్ ద్వారా వచ్చే ఫ్లై యాష్ కాలువల ద్వారా ఈ బూడిద దాంట్లో కలవటం వలన ఈ ఫిల్టర్ బెడ్లలో స్ట్రక్ అవి పైపుల్లోంచి వాటర్ వెళ్ళక, రెండోది ఈ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి బూడిదతో పొల్యూట్ అయ్యి వాటర్ ప్రజలకు వెళ్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి. అధికారుల యొక్క అసమర్థత వలన లేకపోతే అధికారులు దీని మీద ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్పాము, అదేవిధంగా వీటీపీఎస్సికి వీటీపీఎస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం. రేపు ఇమీడియట్గా దీని మీద ఏదైతే ఈ పొల్యూషన్తో ప్రయాస్తో కలిసిన వాటర్ కాలువల ద్వారా ఈ డ్రింకింగ్ వాటర్ బెడ్లకు వస్తుందో దాన్ని బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది సీరియస్గా వీటీపీఎస్ అధికారులు అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్లనే ఈ రోజున ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ ఫిల్టర్ బెడ్లో పైపులన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. రెండు, ఈ ఫ్లై యాష్ డ్రింకింగ్ వాటర్తో కలిసి వెళ్ళటం వలన ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇమీడియట్గా వీటీపీఎస్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దీని మీద యాక్షన్ తీసుకొని ఏదైతే ఫ్లై యాష్ ఎక్కడైతే కలుస్తుందో దాన్ని బంద్ చేసుకొని ఈ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.